నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్తబ్దత కొనసాగుతూనే ఉంది. అమ్మకాలు పడిపోయాయి. అపార్ట్మెంట్లు, భూముల అమ్మకాలు రెండు స్తంభించిపోయాయి. అందరూ అనుకుంటున్నట్టుగా దీనికి హైడ్రా కారణం కానే కాదు. అలాగే ప్రభుత్వం మారాకే ఇలా ఉందనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే కొత్త సర్కారు కొలువు తీరడానికి ఏడాదిన్నర ముందే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడుకుంది. మార్కెట్ వైపు నుంచి జరగాల్సిన దిద్దుబాటు చర్యలు కూడా జరగలేదు అన్న వాదన ఉంది. ఇంతకు రైల్ స్తబ్దకు అసలు కారణాలేంటి? సర్కారుపై నెపం నెట్టేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? రేట్లు ఎందుకు తగ్గించడం లేదు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు హాట్ టాపికే. దీని గురించి ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందన్న విషయంపై ఉద్దేశపూర్వకంగా భిన్నాభిప్రాయాలు తెరపైకొస్తేస్తారు. దీంతో అసలు నిజమేంటో తెలియక సామాన్యులు తికమక పడుతూ ఉంటారు. కానీ గణాంకాలు పరిశీలిస్తే హైదరాబాద్ రియల్ మార్కెట్లో స్తబ్దత ఉన్న మాట వాస్తవం. దీర్ఘకాలం పాటు గోల్డెన్ డేస్ చూసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు స్తబ్దత కనిపిస్తోంది. అమ్మకాలు పడిపోయాయి. ఎక్కడా ఆశాజనకమైన సంకేతాలు లేవు. ఇప్పట్లో పుంజుకుంటుంది అనే నమ్మకం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు మొదలైన స్తబ్దత అలాగే కొనసాగుతోంది. అటు అపార్ట్మెంట్లు, ఇటు భూముల అమ్మకాలు రెండూ బాగాలేవు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కొనుగోళ్లకు ముందుకు రావటం లేదు. ఎవరేం చెప్పినా హైదరాబాద్ మార్కెట్లో ఉన్న వాస్తవం ఇదే. రియల్ ఎస్టేట్లో స్తబ్దతకు 4-5 కారణాలు ఉన్నాయి. అధిక రేట్లకు భూముల కొనుగోలు, మోతాదుకు మించిన నిర్మాణాలు, 1-2 ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు, మూడోది కొనలేని స్థితి, ఆర్థిక మాంద్యం, అధిక రేట్లు వంటి కారణాలతో జనం కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్తబ్దతకు ప్రస్తుత సర్కారు కారణమనటం సబబు కాదు. ఎందుకంటే ఈ సర్కారు కొలువుదీరటానికి ఏడాదిన్నర క్రితమే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడుకుంది. అసలు గత సర్కారు హయాంలోనే రియల్ ఎస్టేట్ స్తబ్దతకు బీజం పడింది. ఎక్కువ రేట్లు పెట్టి భూములు కొనటం, అప్పటి సర్కారే దగ్గరుండి ఎకరం 100 కోట్లకు కొనిపించటంతో వ్యాపారులు తక్కువ రేట్లకు అపార్ట్మెంట్లు కట్టి ఇవ్వలేకపోతున్నారు. ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 12,000 పెట్టుకునే స్తోమత సామాన్యుల దగ్గర లేదు. దీంతో కొనుగోళ్లు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టే ఉన్నాయి. ఎకరం 100 కోట్లు పెట్టి భూమి కొన్న వ్యాపారులు రేట్లు తగ్గించి అపార్ట్మెంట్లు అమ్మలేకపోతున్నారు. అటు కొనుగోలుదారులు కూడా ఇంత రేటు పెట్టి కొంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందా అని సందేహిస్తున్నారు. అసలు బ్యాంకు లోను పెట్టి తీసుకున్నా కనీసం ఈఎంఐలో సగమైనా అద్దెలు వస్తాయా అనే సందేహాలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ కొనుగోళ్లకు వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. గతంలో బిల్డర్ల అత్యుత్సాహం చూసి ఎలా పడితే అలా అనుమతులిచ్చారు. దీంతో డిమాండ్కు మించి సప్లై పెరిగిపోయింది. మోతాదుకు మించిన నిర్మాణాలు రియల్ పతనానికి మరో కారణం. డిమాండ్ ఎంత ఉందో చూసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా చేసిన నిర్మాణాలు వ్యాపారుల కొంప ముంచాయి. ఈ కారణంగా 2-3 ఏళ్ల పాటు అత్యధిక అమ్ముడుపోని ఇన్వెంటరీ ఉన్న సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది. ఏ బిజినెస్ అయినా డిమాండ్, సప్లైలో సమతూకం కీలకం. కానీ ఇక్కడ డిమాండ్ తక్కువగా ఉన్నా సప్లై మాత్రం ఇక వద్దు అనేంతగా ఉంది. అయినా తగ్గకుండా గుడ్డిగా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ కృత్రిమ హైప్ క్రియేట్ చేయటానికి పడ్డ తంటాలు మార్కెట్ను ముంచేశాయి. ఈ విషయంలో ఖచ్చితంగా రియల్ వ్యాపారులు రియలైజ్ కావాల్సి ఉంది. హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్స్లో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవటం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా పైకి చెప్పటానికి ముందుకు రావటం లేదు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచటం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావటం లేదు. భూముల ధరలు పెరిగి నిర్మాణ వ్యయం పెరగటంతో ఇళ్ల ధరలు సైతం కోవిడ్ అనంతరం భారీగా పెరిగాయి. అయినా వడ్డీ రేట్లు తక్కువ ఉండటంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత వడ్డీ రేట్లు పెరిగాయి. ఫలితంగా ఇల్లు కొనే స్తోమత కొంత తగ్గింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతోనూ కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రత్యేకించి 50 నుంచి 80 లక్షల లోపు నివాసాల కొనుగోలుపై ప్రభావం పడింది. నగరంలో మొత్తం విక్రయాలలో వీటి వాటానే అధికంగా ఉంటుంది. దీనికి తోడు మార్కెట్ను అంచనా వేయకుండా అవసరానికి మించి అతిగా చేసిన నిర్మాణాలు కూడా కొంప ముంచుతున్నాయి. కొందరు రియల్టర్ల అత్యాశ మొత్తం రియల్ ఎస్టేట్ను మందగమనంలోకి నెట్టేసింది. ఎంత హైదరాబాద్ అయినా ఎవరైనా ఉండటానికి ఓ ఫ్లాట్ కొనుక్కుంటారు. దీనిపై బ్యాంకు లోన్ తీసుకుంటే అది తీర్చటానికే కనీసం 20 ఏళ్లు పడుతుంది. మహా అయితే ఇంకో ఫ్లాట్ కొనగలుగుతారు. అది ఎంతమంది కొంటారు అనేది ఆలోచించాల్సిందే. ఇక 2 ఫ్లాట్లు కొన్నాక 3వ ఫ్లాట్ కొనేది ఎవరనేది వ్యాపారులు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ కారణం వల్ల కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్టాగ్నేషన్ వచ్చేసింది. అన్నిటికంటే కీలకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం. ఏ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు.
ఉద్యోగాలలోనూ అస్థిరత కొనసాగుతోంది. ఉద్యోగి సగటు ఆదాయం ఎక్కడా పెరగలేదు. దీంతో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకువెళ్లారు. నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు ఎలా కొంటారు అనే కనీస ఆలోచన చేయకపోవటం స్తబ్దతను కొని తెచ్చినట్టయింది. కనీసం మార్కెట్కు తగ్గట్టుగా అయినా స్పందించాలి. కొనుగోళ్లు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎవరూ రేట్లు తగ్గించుకోవటానికి ముందుకు రావటం లేదు. దానికి ఎవరి కారణాలు వారికున్నాయి. అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవటం లేదు. ఈ పరిస్థితి మారాలంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలి. అందుకు కొత్త ఉద్యోగాలు రావాలి. కొత్తగా పెట్టుబడులు రావాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. కొన్నేళ్లు పట్టొచ్చు. అయితే కొత్త ఉద్యోగాలు పెట్టుబడులు వచ్చినా కూడా అందుబాటు రేట్లు కీలక పాత్ర పోషిస్తాయనటంలో సందేహం లేదు. మార్కెట్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనేది ప్రాథమిక సూత్రం. కానీ కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుకేసిలాగే ప్రయత్నమే చేస్తోంది. సామాన్యుల అవసరాలు, స్థితిగతులు పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరు అనే ఆలోచన చేయలేదు. 90% మందికి అందుబాటు రేట్లు కావాలనే విషయం పూర్తిగా మర్చిపోయారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవటమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలామందికి పింక్ స్లిప్పులిచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్స్ ఇప్పుడు బోల్తా పడుతున్నారు. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్తబ్దతకు సర్కారే కారణమని చేస్తున్న వాదనలో పసలేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అలాగే హైడ్రాను బూచిగా చూపించడం కూడా అపోహ మాత్రమే అన్న అభిప్రాయాలున్నాయి. నిజానికి కొత్తగా కట్టే ప్రతి ప్రాజెక్టు మీద హైడ్రా ప్రభావం ఉండదన్న నిజాన్ని కన్వీనియంట్ గా కప్పెట్టేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్లో కొలువుదీరింది. ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసింది. ఈలోపే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కుప్పకూలటానికి సర్కారే కారణమనే ప్రచారం మొదలైంది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత సర్కార్ కొలువుదీరటానికి ఏడాదిన్నర ముందే రియల్ ఎస్టేట్ పడకేసింది. తర్వాత మళ్లీ పుంజుకున్నది లేదు. అంటే సర్కార్ వచ్చేటప్పటికే రియల్ మార్కెట్ బాగాలేదని అర్థం. అలాంటప్పుడు ఈ సర్కారు తీరు కారణంగా రియల్ ఎస్టేట్ కొత్తగా ఎలా పడిపోతుంది అనేది అసలు ప్రశ్న. ఇక ఇలాంటి ప్రచారమే హైడ్రా విషయంలోనూ జరిగింది. చెరువుల పరిరక్షణకు సర్కారు హైడ్రాను తీసుకొస్తే అదేదో భవనాలు కూలగొట్టడానికే తెచ్చారు అన్నట్టుగా ప్రచారం జరిగింది. నిజానికి హైడ్రా చెరువుల పక్కన ఉన్న వెంచర్స్నే ఫోకస్ చేసి నిబంధనలు ఉల్లంఘిస్తేనే కూల్చివేతల వరకు వెళ్ళింది. కానీ హైదరాబాదులో వేసే ప్రతి కొత్త వెంచర్ చెరువు పక్కన లేదు. అందుకే అందరికీ హైడ్రా భయం ఉంటుందనుకోవటం ఖచ్చితంగా ఆరోపణ మాత్రమే. ఇలాంటి అపోహలతోనే హైడ్రాపై అసత్య ప్రచారాలు చేశారు. ఏ బిజినెస్ అయినా మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా నడుస్తుంది. ఇక్కడ సర్కారు పాత్ర కంటే ఆ మార్కెట్లో ఉండే స్టేక్ హోల్డర్స్కే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ సంగతి గుర్తించని బిల్డర్స్ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి చివరకు పరిస్థితులు విషమించాక అంతా సర్కారు మీద నెపం నెట్టేసి తప్పించుకోవాలని చూడటం వల్ల ఎలాంటి లాభం లేదని గుర్తించాల్సి ఉంది. ఇప్పటికైనా డిమాండ్ పెరగటానికి ఏం చెయ్యాలో అలాంటి చర్యలు బిల్డర్ల వైపు నుంచి ఏమీ లేవు. మేం చుక్కల్లో ధరలు పెడతాం, మీరు చచ్చినట్టు కొని తీరాలి, లేకపోతే అది సర్కారు తప్పే అనటం అడ్డగోలు వాదన. కొనుగోలుదారులకు అందుబాటులో ధరలు ఉండాలి అనే కనీస ఆలోచన లేకుండానే అతిగా పెట్టుబడులు పెట్టేసి తాము పెట్టిన అడ్డగోలు పెట్టుబడుల్ని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయాలి అనుకుంటే కుదురుతుందా అనేది అసలు ప్రశ్న. అధిక రేట్లు ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యం. ₹1 కోటి అపార్ట్మెంట్ 2 కోట్లు చేశారు. 5,000 ఎస్ఎఫ్టీని 10,000 చేశారు. మరి అందుకు తగ్గట్టుగా కొనుగోలుదారుల ఆదాయం పెరిగిందా అనేది చూసుకోలేదు.
జనం దగ్గర డబ్బుల్లేవని ఎట్టకేలకు కేంద్రం కూడా గ్రహించి మొన్న బడ్జెట్లో ప్రజల చేతిలో డబ్బులు పెట్టే ప్రయత్నం చేసింది. ఇది చూశాకైనా కళ్ళు తెరవని బిల్డర్స్ ఇంకా ఊహాలోకంలో విహరిస్తూ వాస్తవాలు గుర్తించటానికి ఇష్టపడటం లేదు. ఇక్కడే అసలు పుట్టి మునుగుతోంది. కళ్ళుండి కబోదుల్లా వ్యవహరించే వారి కళ్ళు ఎవరు తెరిపించాలో వారే నిర్ణయించుకోవాలి. ఏ వ్యాపారంలో అయినా సరుకుని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోకూడదు. అలాగే ప్రతిసారి వ్యాపారంలో లాభాలు రావాలని ఆశించకూడదు. ఎప్పటికప్పుడు స్టాక్ని విక్రయించి కొత్తగా స్టాక్ తెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే రన్నింగ్ మనీకి ఢోకా లేకుండా ఉంటుంది. రన్నింగ్ మనీ ఉంటే బిజినెస్ సజావుగా జరుగుతుంది. ఇలా సైకిల్ నడుస్తుంటే అప్పుడప్పుడు వచ్చే లాభాల్ని వెనకేసుకోవచ్చు. నష్టాల్ని తట్టుకునే శక్తి వస్తుంది. అంతేకాని ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు చేసేసి అధిక రేట్లు పెట్టి ఏళ్ల తరబడి అమ్ముడుపోకపోయినా వాటిని అలాగే ఉంచుకుంటాం కానీ రేట్ల విషయంలో రెండో మాట లేదంటే ఇది అసలు వ్యాపారి లక్షణమే కాదు. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇదే పరిస్థితి. ఇలా చేతులారా తప్పుల మీద తప్పులు చేసి దీనికి ఎవరినో బాధ్యత తీసుకోవాలి అనటం పద్ధతి కానే కాదు. రియల్ బూమ్ బాగుందనే కారణంతో కొందరు బిల్డర్స్ అతిగా ఆశపడి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కట్టిపడేశారు. ఇప్పుడు తీరిగ్గా డిమాండ్ను చూసుకోకుండా గుడ్డిగా నిర్మించేశామని అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డు దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ అవతలి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ డౌన్ ట్రెండ్ను ఎలా అధిగమించాలని రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి పొరపాట్లు దిద్దుకుంటారా లేదా అనేది చూడాలి. ఏ మార్కెట్ అయినా మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే జోరు చూపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా రియల్ మార్కెట్ మధ్యతరగతికి దూరమైందనే వాదన కూడా ఉంది. సొంత ఇల్లు కొనాలి అనుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లు ఆగుదాం అనే ధోరణిలో ఎదురు చూస్తున్నారు. 2022 నుంచి రియల్ ఎస్టేట్ క్రమంగా కుదేలవటం మొదలైంది. అప్పటి నుంచి మార్కెట్ మందగమనంలోనే ఉంది. లక్షల అపార్ట్మెంట్లు సిటీలో ఖాళీగా కొనేవాడు లేక పడున్నాయి. ఇక స్థలాలు పొలాల పరిస్థితి కూడా అంతే. ఎక్కడా కదలిక కూడా లేదు. ఒక కొత్త వెంచర్ ఎక్కడా కనిపించడం లేదు. తాము ఆస్తులు పెంచుకోవటానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ బూమ్ సృష్టించారు కొందరు బిల్డర్స్, బడాబాబులు. గతంలో అవసరానికి మించి విపరీతంగా అనుమతులిచ్చారు. ఎటు చూసినా 30 నుంచి 50 ఫ్లోర్స్ వరకు నిర్మాణాలే. అక్కడ పార్కింగ్కి తగిన ప్లేస్ ఉందా లేదా చూడలేదు. డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ తగినంత ఉన్నాయా లేదా పట్టించుకోలేదు. బిల్డర్ల నుంచి అడ్డగోలుగా కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేశారు. పరిస్థితులు బిల్డర్ల చేతిలో ఉన్నప్పుడు అప్రమత్తం కాలేదు. ఎవరైనా సలహా ఇచ్చినా పెడచెవిన పెట్టారు. పైగా ఉద్దేశపూర్వకంగా మార్కెట్లో నెగటివిటీ వ్యాప్తి చేస్తున్నారని నిందలు వేశారు. కానీ ఇప్పుడు అదే బిల్డర్లు ఫ్లాట్లు, విల్లాలు అమ్ముడుపోవటం లేదని మదనపడుతున్నారు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవరూ చేసేదేమీ లేదు. కొన్నాళ్లు ఓపికగా నిరీక్షించాల్సిందే. మళ్లీ రియల్ ఎస్టేట్ కాస్త కుదుట పడితే తప్ప ఖాళీగా ఉన్న నిర్మాణాలు అమ్ముడుపోవు. ఈ చేదు అనుభవంతో ఇక ముందైనా బిల్డర్లు డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ గండం గడిస్తే అంతే చాలు. మళ్లీ మొదటికొద్దాం అనుకుంటే మాత్రం భవిష్యత్తులోనూ కష్టాలు తప్పకపోవచ్చు. మొదట బిల్డర్లు రియల్ ఎస్టేట్ మార్కెట్లో వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా అధ్యయనం చేయాలి. జనం అవసరాలేంటో గుర్తించి వారు ఎందుకు ఇళ్లు కొనటం లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత పరిశ్రమ వైపు నుంచి ఏవైనా తప్పు జరుగుతోందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. ఆ తర్వాతే వినియోగదారుల్ని చేరువ చేసుకునే మార్గాలు దొరుకుతాయి. అంతేకాని ఆత్మస్తుతి, పరనిందతో పని కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏ వ్యాపారంలో అయినా ఎప్పుడూ ఒకే డిమాండ్ ఉండదు. ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బిజినెస్ చేయాలి. కానీ రియల్ ఎస్టేట్లో బిల్డర్లు ఈ ప్రాథమిక విషయాన్ని గ్రహించకుండా పెద్ద తప్పు చేశారనే వాదన వినిపిస్తోంది. కొందరు బిల్డర్లు అనారోగ్యకర పోటీకి తెరతీశారు. మరికొందరు బిల్డర్లు ఇదే అదనుగా లేనిపోని వదంతులు వ్యాప్తి చేశారు. అలా కృత్రిమ భూమి సృష్టించారు. దీంతో మిగతా బిల్డర్లు కూడా ఈ మాయలో పడిపోయి అవాంఛనీయమైన భ్రాంతిని మార్కెట్లో సృష్టించారు. ఇలా ఎవరికి వారు వాస్తవాలకు దూరంగా బతికేస్తూ అంతకంతకు భ్రాంతిలో కూరుకుపోయి ప్రస్తుత దుస్థితికి కారణమయ్యారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్పై అవగాహన పెరిగిన మాట నిజం. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎస్ఎఫ్టీ, ఫ్లాట్, బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలామందికి అర్థమవుతున్నాయి. చదరపు అడుగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు, ఎవరు ఫిక్స్ చేస్తారు, ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలు మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాలలో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేటు ఫిక్స్ చేసేవాళ్లు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాల్ని బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఉజ్వలంగా ఉంటుంది, మరోసారి పడకేస్తుంది.
ఉదాహరణకు 2009-14 మధ్య కూడా భూమి ఏమీ లేదు. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే కొన్నాళ్లు పడుతుంది. అందుకు కొత్త ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు రావాలి. దీనికి కాస్త సమయం పడుతుంది. అయితే పూర్వ వైభవం మాత్రం రాదనే చర్చ జరుగుతోంది. అంత వైభవం ఇక గతమే అంటున్నారు. మార్కెట్ పరిస్థితి తెలిసాక కూడా రేట్లు తగ్గించకపోతే అమ్మకాలు ఎలా పెరుగుతాయనేది కామన్ సెన్స్ ఉన్నవారెవరికైనా వచ్చే ప్రశ్న. కానీ అమ్మకాలు పడిపోయినా పర్లేదు, కానీ రేట్లు తగ్గించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఓవర్ రేట్లకు భూములు కొనటమే అసలు సమస్య. దానికి తగ్గట్టుగా ఎస్ఎఫ్టీ ధరలు పెంచాల్సి వస్తోంది. కానీ ఆ రేటుకు కొనటానికి జనం దగ్గర డబ్బుల్లేవు. ఈ గ్యాప్ పోడకుండా డిమాండ్ ఎలా పుంజుకుంటుంది అనే విషయం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖచ్చితంగా ఆలోచించాలి. కావాలంటే గతంలో బూమ్ నడిచిన రోజుల్లో బిజినెస్ ఎలా జరిగింది, అప్పట్లో స్తబ్దత వచ్చినప్పుడు ఎలాంటి వ్యూహాలతో నెట్టుకొచ్చారు, ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. సీనియర్ల అనుభవాల నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా మార్కెట్ను అధ్యయనం చేసి డిమాండ్ తగ్గటానికి కారణాలు నిజాయితీగా అర్థం చేసుకోవాలి. తర్వాత అందరూ కలిసి ఉమ్మడిగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్ పుంజుకోవటానికి వారి వంతుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏమైనా ఫలితం ఉంటుంది. అంతేకాని సాగినంతకాలం ఎవరినో నిందిస్తూ కాలక్షేపం చేస్తామంటే కుదరదు. అంతిమంగా బిజినెస్ పెరగటం తమకు అత్యవసరం అనే సంగతి త్వరగా గుర్తించాలి. అలాగే అతిగా ఆశలు పెట్టుకునే సంస్కృతిని కూడా వదిలించుకోవాలి. ఎంత చెట్టుకంత గాలి అని అర్థం చేసుకోవాలి. ఒకేసారి గాల్లో మేడలు కట్టేయాలి. తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించేయాలనే పోకడ విడనాడాలి. దీర్ఘకాలం పాటు ఫీల్డులో ఉంటే వ్యాపారం చేయవలసిన విధంగా చేస్తే కొంతకాలానికి డబ్బు వస్తుందని గుర్తించాలి. మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాల్ని వేగంగా బేరీజు వేయాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ప్లాన్ బి లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాదులో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలి అనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్స్ ఇస్తున్నా అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్లో అయితే లేవనే చెప్పాలి. అమ్ముడుపోని ఫ్లాట్ల కథ ఇలా ఉంటే అమ్ముడైన ఇళ్లకు కూడా సరైన అద్దెలు రావటం లేదని కొనుగోలుదారులు మొత్తుకుంటున్నారు. కొనేటప్పుడు వేసుకున్న అంచనాలకు, అద్దెకిచ్చేటప్పుడు వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు. అద్దెల విషయంలో మరీ పట్టుదలకు పోతే నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి. రియల్ బూమ్ బాగుందనే కారణంతో కొందరు బిల్డర్స్ అతిగా ఆశపడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పడిపోవటంతో పెంచిన రేట్లు తగ్గించలేక కట్టిన ఇళ్లు అమ్ముడుపోక అయోమయ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డు దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ అవతలి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓన్లీ బిజినెస్, నో ప్లానింగ్. ఎక్కడైనా ఓ ప్రాజెక్టు ప్రారంభించాలి అంటే దాని లాభనష్టాలేంటన్న లెక్కలు వేయటం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయటంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారనే చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్టుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు కొంతమంది. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్స్తో బయ్యర్స్ను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియాల్టీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవటంలో వెనుకబడ్డారు. రియల్ మార్కెట్ మందగమనానికి ఇవి కూడా కారణాలే. సొంతిల్లు కోసం చూసేవారికంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు మహారాజ పోషకులు. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారటంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఇళ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక రియల్ కంపెనీలు కష్టాలు పడుతున్నాయి. కరోనా ముందున్న స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ చేరలేదనే చెప్పాలి. అయితే కరోనా తర్వాత కొద్ది కాలం మాత్రమే ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. అది లాక్డౌన్ ఎత్తేసిన ప్రభావం మాత్రమేనని నిదానంగా తేలింది. రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందని తెలిసినా రియల్టర్లు వాస్తవాలొప్పుకునే ప్రయత్నం చేయకపోవటం, పైగా అంతా బాగుందనే కలరివ్వటం జరిగింది. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా బిల్డర్లు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే కష్టం. ఎవరో మూడో వ్యక్తి కారణంగా మార్కెట్ పడకేసిందనే ప్రచారం ఆపేసి మన చేతిలో ఉన్న పనులు చెయ్యాలి. అర్జెంటుగా రేట్లు తగ్గించటానికి మార్గాలు అన్వేషించాలి. అప్పుడు కొనుగోలుదారులు కూడా కొంత కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే రియల్ మార్కెట్ పుంజుకోవటానికి కొన్నాళ్లు పడుతుంది.
అప్పుడైనా అందుబాటు ధరలు లేకపోతే డిమాండ్ వెంటనే పెరగదనే విషయాన్ని గ్రహించాలి.